దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కొన్ని మాటలను చూద్దామని. నిజంగా దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మనము మరవకూడదు. మరి దేవుడు ఎలాంటి సహాయం చేయగలడు? మన దేవుడు మన యందు కనికరపడే దేవుడు. ఈరోజు మన అంశం ఏంటంటే కనికరము గురించి. కనికరము అంటే దేవుని యొక్క కనికరపడతాడు, మన మీద కనికరపడతాడు. కనికరం వలన కలిగే లాభాలు ఎలా ఉంటాయి? దేవుని యొక్క కనికరము మన మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అది ఇప్పుడు మనం ఈ వాక్యంలో కొన్ని మాటలు తెలుసుకుందాము. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం చూద్దాము. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను అనున్నది. అంటే ఇప్పుడు దేవుడు కనికరపడే దేవుడు. చూడండి, ఒకరి చెరసాలలో యోసేపు ఉన్నప్పుడు యోసేపు మీద కనికరము రావడానికి కారణం ఏంటి అంటే, జైలు అధికారికి అలాంటి కనికరము మామూలుగా వచ్చేస్తుందా? అలా వచ్చేస్తుందంటే రాదు. ఎలా చేసింది? మీరు చెప్పండి, ఎలా చేసింది? ఇప్పుడు అధికారి యొక్క కటాక్షము యోసేపు మీదకి రావాలంటే యోసేపు పైన ఎవరు కనికరపడ్డారు? దేవుడు కనికరపడ్డాడు. దేవుడు యోసేపు మీద ఎప్పుడైతే కనికరపడ్డాడో జైలు అధికారి యొక్క కటాక్షం అతని మీదకి వచ్చింది. అంటే చూడండి, మన దేవుడు కనికరపడితే ఒకరి దయందు వర్ధిల్లుతా ఉంటాము. ఒకరి దయ అంటే ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాము, ఎవరి చేతి నీడలో ఉన్నాము, ఎవరి నాయకత్వంలో ఉన్నాము, వారి యొక్క దయ మన మీద అంటే వారి యొక్క కటాక్షము కరుణ మన మీద ఉంటుందన్నది. అంటే కనికరపడే దేవుడు మన దేవుడు. ఆయన కనికరపడ్డప్పుడు అధికారుల యొక్క దయ మన మీద ఉంటుందని ఈ లేఖనం ద్వారా మనం గమనిస్తున్నాం. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనములో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనమును చూస్తే మనకు ఒక మాట, ఆ సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అని ఉన్నది. అంటే చూడండి, ఈ కాపరి లేని వారంట అంటే కాపరి లేని గొర్రెలు. కాపరి లేని గొర్రెల జీవితం ఎలా ఉంటుందంటే విసిగి వేసారిపోయే పరిస్థితి ఉంటుంది. వాటికి నీళ్లు పెట్టేటోళ్ళు ఉండరు, దొడ్డికి తీసుకొచ్చే వాళ్ళు ఉండరు. దొడ్డికంటే అవి నివసించే ఆ చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, అందులోనికి తీసుకురా. బయటకు వెళ్ళిపోతే కాపరి ఉండాలి, దుడ్డుకారు ఉండాలి, అక్కడ శత్రువులు ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం తిరిగిపోతుందో ఎక్కడ తెచ్చిపోతుందో కూడా తెలియదు. కనుక ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఎంత మంచివాడో చూడండి. కాపరి లేని గొర్రెల వలె వారు విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడెను అని. అంటే దేవుడు విసిగిపోయినటువంటి జనులను, చెదిరిపోయినటువంటి జనులను, ఏ ఆధారము లేకుండా ఉన్నటువంటి జనులుగా ఒకవేళ వారుంటే వారి మీద కనికరపడతా ఉంటాడు దేవుడు. కనికరపడి ఏం చేశాడండి? కనికరపడి అంటే దానికంటే ముందు వచ్చిన చదివితే నీకు తెలుస్తా ఉంటుంది కదా.
యేసు వారి సమాజ మందిరములలో బోధించుతూ రాజ్య సువార్త ప్రకటించుతూ ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుతూ సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశారు. ఇలా ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనుల పరిస్థితి దిక్కులేని దయానీయమైన స్థితిలో కనబడితే వెంటనే వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచారు. అంటే దేవుడు ఎప్పుడు ఎవరు లేని అనాథగా ఉన్నటువంటి వ్యక్తిని విడిచిపెట్టాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అన్నాడు కదండి. ఇప్పుడు చదివారు ఎప్పుడన్నా వచనం? మీకు ఇప్పుడు ఆ వచనం చెప్పాను కదా, నేను మిమ్మల్ని అనాథగా విడువను. ఎందుకనంటే నీవు దిక్కులేని వ్యక్తివైతే, నీవు ఏ దరిదాపు లేని స్థితిలో ఉంటే, నీకు ఎవ్వరూ ఆధారముగా లేకపోతే, ఎవ్వరి కనికరము కటాక్షము నీ మీద రాకపోతే, నీవు రోగిపై బాధల్లో ఉంటే ఆ దేవుని యొక్క కనికరము చేత ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనికరము దిగి వచ్చినప్పుడు రోగాల నుండి విడుదల కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎప్పుడైతే దేవుని కనికరము నీ మీదికి వస్తాదో మనలో ఉన్నటువంటి ఆ వ్యాధి స్వస్థత జరుగుతుంది. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నీ యొద్దకు వద్దును. నేను మిమ్మల్ని అనాథులు ఎప్పుడు విడువను. ఎందుకనంటే ఇప్పుడు ఏ ఆధారం లేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, అంటే ఒకవేళ రోగం ఉంటే ఆ రోగాన్ని బాగు చేసే పరిస్థితి లేదు, ఒకవేళ దయ్యము ఉంటే దాని నుండి విడుదల పొందేటువంటి స్థితి, ఎన్ని రకాల రోగాలట. ప్రతి విధమైన రోగము అనేది, రోగము ఒక రకమైనది, వ్యాధి ఒక రకమైనది. రోగమును బైబిల్లో ఒక మాటతో చెబితే ఇంక తర్వాత వచ్చాలి. తర్వాత ప్రతి రకమైన వ్యాధికి స్వస్థత యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. అది చాలా ముఖ్యమైన మెడిసిన్ ఉంది అన్న దేవుని దగ్గర. మంచి మెడిసిన్. యేసుప్రభు మాటనే మంచి మెడిసిన్. ఆయన ఏమంటే చేయబెట్టినని కొద్ది స్వస్థత, ప్రతి రోగం నుండి స్వస్థత, ప్రతి వ్యాధి నుండి స్వస్థత. అంటే వారి మీద కనికరం ఎప్పుడైతే వచ్చేసిందో వాళ్ళ రోగాలన్నిటి నుండి, వ్యాధులన్నింటి దేవుడు విడిపించాడు. అంటే ఒక వ్యక్తి ఏం చేయాలంటే దేవుని కనికరం కొరకు ముందు కనిపెట్టాలి, దేవుని కనికరం పొందడానికి ఇష్టపడాలి, దేవుని యొక్క కనికరము మన మీదకి రావాలని ఆశపడాలి. ఒక కీర్తనకారుడు అంటాడు, దేవుడు మమ్మలను కరుణించే వరకు ఆయన కొరకు మేము కనిపెడుతున్నాము అని అంటాడు కదా. అంటాడా? మీకు ఆ కీర్తన తెలుసండి? ఆ కీర్తన మనకు తెలుసా? 103వ కీర్తన 2వ వచనము 3వ వచనం ఒకసారి చదువుదాము. 4వ వచనం కూడా చదవచ్చు. 123 సారీ 123 సారీ నేను నాకు ఇక్కడ కనవలేదు. 123 2వ వచనము 3. తన దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అన్నది. ఎవరి తట్టు చూడాలంట? అందరూ చెప్పండి, ఎవరి తట్టు చూడాలి? ఆయన తట్టు, అంటే దేవుని తట్టు చూడాలి. మన దేవుడు మనల్ని కరుణించాలి, కనికరపడాలి. ఆయన కనికరపడినప్పుడు ఎవరు మనల్ని దయచూపరు. బాగా మీరు గమనించాలి. అందరు నన్ను ఎట్లనో చూస్తున్నారు, అధికారి మెచ్చుతలేరు, పక్కళ్ళు మెచ్చుతలేరు, ఎవరు మెచ్చుతలేరు అంటే ఇక్కడ మెచ్చేది కాదు, మనం దేవుడు మెచ్చేటట్టుగా లేమనుకోవాలి. దేవుడు మెచ్చేటట్టుగా లేదు. మా సంఘం అంతా మామూలు పట్టించుకుంటలేదు. సంఘము మా గురించి, మీ సంఘం వేరు, మా సంఘం అనేది అంటే మా మనుషులు తయారైనారు అంటే వాళ్ళు సంఘం పెడతట్టున్నారు. కనుక ఇక్కడ ఏంటంటే
ఎవరు కనికరిస్తలేరు, అందరూ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకు హెచ్చరిస్తారు? నువ్వు దేవుని దయ పొందుతలేవు, దేవుని కనికరం పొందుతలేవు, దేవునికి కోపం వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నావేమో. అక్కడ సరి చేసుకోవాలి. ఇక్కడ ఏమని ఉన్నది? దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు యజమానురాలు చేతి తట్టు. అటే చూస్తున్నాయి కదండి, అటే చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయంటే కనికరం రావాలి, కనికరం రావాలి. జాలిగా చూసి అనుకోండి, ఏమన్నా ఇస్తావా అన్నట్టుగా జాలిగా, అయ్యో పాపం అది నిలబడిపోయిందని ఏదన్నా ఇవ్వబుద్ధి అవుతుంది కదా. దీనత్వంతో కొంచెం పరిస్థితి అంతా బాగాలేదు, చాలుగా దీన దయానీయంగా చూస్తే పాపం అని ఏదో ఒకటి ఇవ్వబుద్ధి అవుతుంది. ఇక కాకుల మీద ఉంటే మంచిగానే కళ్ళు ఉన్నాయి, మంచిగానే నడుతాను, అంత మంచిగానే ఉన్నది. అయ్యో నాకు ఆకలి అవుతుంది, అన్నం లేదు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నాకు ఒక 10 రూపాయలు ఇవన్నీ వచ్చాడు ట్రైన్లో. అంటే నిజంగానే ఇద్దామని నేను అనుకునేసరికి అతని దగ్గర కళ్ళు వాసన వస్తాడు. అబ్బో నీకు ఇస్తే ఈ డబ్బులు తీసుకుని కళ్ళుకి పెడతావు నాయన, నిజంగా నువ్వు దిగితే నేను దిగేదాకా అస్తే నీకు అన్నమైన 100 రూపాయలు అయినా పెట్టి అన్నం తిని పెట్టావు. కానీ ఈ కళ్ళు వెళ్ళడానికి అయితే నేను 10 రూపాయలే ఆయనతో జేబులో చేయబెట్టినట్టు మళ్ళీ నిలువ తీసి. ఎందుకంటే అతని దగ్గర ఆ కళ్ళు వాసన వస్తుంది, తాగుతుంది, పోయి తాగుతుంది. కనుక చూడండి, కనికరం పోయిందా? ఎట్లా పోయిందంటే అతనిలో ఉన్నటువంటి అలవాటును బట్టి పోయింది, ఆ కనికరం కూడా పోయింది. అందుకనే మనల్ని దేవుడు కనికరించాలి అనేటువంటి మాట మనం చూద్దాం. చూడండి, ఇక్కడ గొర్రెల వలె ఆ గొర్రెలన్నీ ఏమైపోయినాయంటే చెదిరిపోయినాయి అట, విసిగిపోయినాయి. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి వారితో ఆ ప్రాంతాల్లో, గ్రామాల్లో సంచారం చేస్తూ వాళ్ళను బాగు చేశారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనం రోగులమై ఉంటే, మనం వ్యాధిగ్రస్తులమై ఉంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత 3వ మాటగా మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. 3వ మాటగా మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చూడండి. 1:41లో ఏమున్నదంటే, ఆయన కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వారితో చెప్పాను. చూసారా, అసలు అందరి చేత వెలివేయబడి అసలు ఎవరు కూడా చూడటానికి కానీ ముట్టుకోవటానికి కానీ అసలు అంత స్మెల్ రకరకాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఊరు బయట అందరి చేత ఊరందరూ వెళ్ళగొడతా ఉంటారు. ఒక కుష్ఠరోగి ఇక్కడ, అని ఆ కుష్ఠరోగి అందరి చేత తృణీకరించబడి బయట గెంటివేయబడి నా వ్యక్తి దగ్గరికి వేసుకుని వెళ్ళి అతని మీద కనికరపడి చేయి చాపి ముట్టి బాగు చేశాడండి. చూసారా, అక్కడ ఆ ప్రాంతంలో జరిగిన విషయం ఏంటంటే, ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకుంటాడు. అయ్యా నీకు ఇష్టమైతేనే నన్ను ముట్టు, నీకు ఇష్టమైతేనే అని అంటున్నాడు. కొన్నిసార్లు నువ్వు ముడతావా, బాగు చేస్తావా, లేకపోతే నీ గుడికి బంధుగమ్మంటావా అన్నట్టు మాట్లాడతారు కొంతమంది. నువ్వు నా సమస్య పరిష్కరించడానికి ఇంకా గుడి ఎక్కడి, ఇంకా ప్రార్థన ఎందుకు చేస్తా, ఇంకా బైబుల్ చదువుతాను. ఎవరి కొరకు చదువుతాను? నువ్వు దేవునికి ఏమన్నా భూమిని సృష్టి పెట్టినవా, సముద్రాన్ని సృష్టించి పెట్టినవా, గాలిని సృష్టించి పెట్టినవా, నువ్వు ఏమి ఇచ్చినవని మనకింత ఇది కదండి. ఆయన మీద కురుకుతారు బాణం పట్టుకుని. అలా చేయద్దు. దేవా కనికరించయ్యా, కనికరం నా మీదకి రా, బతిమలాడాలి. అది ఇవ్వాలనవుతుందో ఇల్లుండవుతుందో. అబ్రహాము కుమారుడు గారు 25 ఏళ్ళు అంటే 25 ఏళ్ళు నువ్వు కుమారుతానో మాటదా పెట్టని ఇంకా నీ కొరకు ఎదురు చూస్తాను. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పోలే. ఇచ్చినాక అంటే ఆ దృష్టి అంటే మళ్ళీ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా కనికరం అనేది కుష్ఠరోగి అంటే ఒకవేళ చేయి చాపి ముడుతా ఉన్నాడు. ఎవ్వరు ముట్టుకోరు, కానీ ఆయన ముట్టుకుంటారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరు పట్టించుకోరు, కానీ ఆయన పట్టించుకుంటారు. ఎవ్వరు దగ్గరికి రా, కానీ ఆయన దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి ఒక ప్రాంతానికి దేవుడు పొమ్మంటే ఆ మనుషులు మంచిగా లేరు, వాళ్ళు నన్ను ఇంటికి కూడా చేర్చుకోరు, రిసీవ్ కూడా చేసుకోరు. నేను పోనని పోకపోతే పోలేదు. అయితే మధ్యలో ఆగిన ఒక ప్రాంతంలో ఆగి, కానీ సాయంత్రం వరకు మస్తు బాధ అవుతుంది, మనసు వేదన అవుతుంది. ఇక నా మనస్సాక్షి నన్ను చాలా గర్దిస్తా ఉన్నది. ఎందుకు దేవుని మాటను ధిక్కరించినావు, ఎందుకు పోలేదు అంటే నాకు అసలు నేను ఎందుకు పోలేదో నాకే అర్థమవుతుంది. వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ రిసీవింగ్ని బట్టి, వాళ్ళ వ్యతిరేకతను బట్టి నేను పోలేకపోయాను అని నేను చెప్పుకుంటున్నా. వాదనలు జరుగుతున్నాయి నా లోపలనే. జరుగుతూ ఉంటే రాత్రిలో కలబడితే నాకు ట్రైనింగ్ చేసిన కదా పురుషోత్తమ నాయన గారు అక్కడ కూర్చుంది బిడ్డ రా ఆయన రమ్మనంటే జల్లు చెంపలు వాయిస్తాయి, ఎముకలు ఎదురు రమ్మనంటే ఇప్పుడు చింతపండి అవుతుంది బిడ్డ, నేను రాను, నన్ను కొడతామని నేను అంటాను. రానా నువ్వు దగ్గరికి రా, అమ్మో దగ్గరికి వస్తాను, కొట్టు దగ్గర నేను బతికిన మరి గట్ట కొడతాను. నేనేమన్నా బిడ్డ నా దగ్గరికి రా అన్న తర్వాత దగ్గర తర్వాత నన్ను ఆయన ఎంత చిన్నపిల్లని కదా లేపుకుని ఆ తొడ మీద కూర్చుని అప్పుడు ఏంటి బిడ్డ నిన్ను కొడతాను భయపడతాను. అవును అంటే ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రాంతానికి నేను వెళ్ళలేకపోయాను, అందుకని నీకు నాలో కోపం వచ్చిందేమో, నువ్వు నన్ను కొడతావు, నా దగ్గరికి వెళ్తున్నావు అంటే అందరికి కొడతావని భయపడుతున్నా నేను. అంటే నిన్నెందుకు కొడతా బిడ్డ అంటే నీ చిన్న బలహీనత అది నీది, నేను ఎందుకు కొడతా అని నన్ను దగ్గర తీసుకుని ఆయన ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. అంటే నాకు ఆ విషయంలో అక్కడ నేను నేర్చుకునేది ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమతో, ఎంత కనికరంతో మన పట్ల ఉన్నాడు చూడండి. ఆయన ఒకవేళ కనికరించకపోతే మనం బ్రతుకుతామా? ఆ తప్పుగా చేయించితే ఈరోజు మనం అందరం ప్రాణాలతో ఉంటామా? గుడికి రాకుండా ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎక్కడెక్కడ జరుగుతుంది కదా. ఒక సమస్య పరిష్కారం కాకపోతే దేవునికి ఎంత తిరగబడుతున్నాం. నువ్వేం చేసిన వ్యక్తి ఆయన కథం నీ గురించిన ఆలోచన మొత్తం తీసేస్తే అటుగానే ఊపిరి వెళ్ళిపోయి అంటే శ్వాస ఆగిపోయి శివమై అక్కడ పడిపోతా. మనకెందుకు అంత తిరుగుబడతా? నిజంగా నాకు అక్కడ అర్థమైంది, ప్రభు ఎంత కనికరం గల దేవుడు. నేను ఇష్టం లేకున్నా మనుష్య స్వభావం ప్రకారం నేను ఆగినా, నీ ఇష్టాన్ని నేను నెరవేర్చకున్నా నన్ను కనికరించి నన్ను ఆదరించినావని తర్వాత మళ్ళీ చాలా ఏడ్చాను. ఇక ఎంత ఏడాలని తెలిసాను. ఆ రీతిగా నాకు చాలా దుఃఖం వచ్చేసింది. దేవా వేరే పిల్లలు అయితే నన్ను కొట్టే చంపదు, ఒకవేళ కంపెనీలోనైతే నా ఉద్యోగం తీసేచ్చు కావచ్చు, ఒకవేళ వేరే విధంగా అయితే నన్ను దగ్గరికి రాలేకపోదురు, ఎంత కోపపడి నన్ను వేరు చేస్తారో అంత ప్రేమతో నన్ను కనికరంతో చేరదీసిన అని ఆయన దగ్గర నేను ఆయన పదలు పట్టుకునితో మళ్ళా ఆదరణ పొంది ఆదరించబడి ధైర్యం తెచ్చుకుని మళ్ళీ తెల్లారి వెళ్ళిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళిన. ఎట్లా వెళ్ళాలంటే ఇక వాళ్ళు నన్ను ఎట్లనైనా చూసుకునే కానీ నేనే వెళ్ళిన, అక్క మంచుకున్నావా అన్న మంచుకున్నావా అని వెళ్ళి కుర్చీ షాపులు కడిగేసి ఇంకా ఆగకుండా పనులు చేసి గడ్డగడికి గిడి వెళ్తే మంచిగా గడ్డ వెళ్తే వచ్చిన మెల్లమెల్లగా వాళ్ళ మైండ్లోనికి నా మనసును పంపించి కొంచెం హృదయంలో చోటు చేసుకొని వాళ్ళు కూర్చుంటానికి షాప్ వేసి అన్ని నేనే చేసి అర్థం ఎందుకన్నా మనమే అంత మనీలే కదా, అంత మనమే కదా, ఇది మన పనే కదా అని అట్లా చేసుకుని కొంచెం అంత చోటు దొరికిందా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మానవ బుద్ధి ప్రకారం మనం అనేకంటే వాళ్ళు నన్ను రమ్మన్నారా అందుకని పోను గర్వబీగిపోయిన స్థితి వస్తుంది. అది మన దేవుని పద్ధతి కాదన్న. రమ్మంటే పిలిస్తే అది కులము చెట్లది. కులములు ఏమంటారంటే
ఫోన్ చేసి పిలిచిండా? మా సేవకుల పొలంలో కూడా ఉన్నది. నాకు ఫోన్ చేసి చెప్పలేదు కనుక నేను ఫోన్ నీకు పబ్లిక్ స్థితిగా నీకు ఇచ్చిన మళ్ళీ ఫోన్ చేసి చెప్పలేదు కనుక నేను ఫోన్. సంఘంలో కూడా తయారైంది కొంతమందిలో ఫోన్ చేసి చెప్పలేదు కనుక నేను రాను. ఇట్లా ఇట్లా కాదు, అలా అది తయారు కావాలి. అది కుల పద్ధతి, ఇది సంఘ పద్ధతి. సంఘం చరణం గచ్చామి. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తి సంఘంలో ఒక సభ్యుడుగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండడం అతని ధర్మం. హల్లెలూయా. అట్లా అది గమనించి తర్వాత కనుక చేయి చాపి ముట్టాడు. అంటే దీనికి నాకు అనుభవం ఉంటే చెప్పాను, టైం ఎక్కువైందేమో, సారీ. తర్వాత లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం. చూడండి, ఒక తల్లి తన కుమారుణ్ణి కోల్పోయింది. తల్లి తన కుమారుణ్ణి కోల్పోతే ఆ తల్లి ఎంత ఏడుస్తుందంటే, ఒక్కడే కుమారుడు అంట. ఎంత ఏడుస్తుంది చూడండి. ఒక్కడే కుమారుడు చనిపోతే ఆ తల్లి దుఃఖ నివారణ పొందడం లేదు. ఒకసారికి చిమలపాట, కొలిమికుంట ఆ ప్రాంతాలలో ఒకడే కుమారుడు చనిపోతే ఆ తల్లిని ఓదార్చడం మా వల్ల కాలే, తట్టుకోలేకపోతుంది. ఆ దుఃఖం ఆగుతలేదు అసలు. ఇక ఆగకపోతే కొన్ని పాటలు పాడుకుంటామా, ఊరుకుంటా అనుకుంటా, ఊరుకోబెట్టుకుంటా, పాటలు పాడుకుంటా, వాక్యం చెప్పుకుంటా కొద్దిసేపు ఉండేసరికి ఆ వాక్యాలు, పాటలు కొంత ఆ ఊరటనిచ్చినాయి. అంటే చూడండి, ఇక్కడ ఆ కుమారుడు చనిపోతే ఆ తల్లి అసలు దుఃఖ నివారణ పొందుతలేదు. కానీ యేసు ప్రభు చూడండి అక్కడికి వచ్చి ప్రభు ఆమెను చూసి ఆమె అందు కనికరపడి ఉన్నదా? మీ బైబిల్ అందరూ చూస్తున్నారా? బైబిల్ చూడాలి. ఆమె అందు కనికరపడి ఏమంటున్నాడు చెప్పండి? ఏడవద్దమ్మా, ఏడవద్దు అది చెప్తుంది. ఏడ్చేటువంటి బిడ్డల దగ్గరికి వచ్చి ఏడవద్దు అని చెప్తుంది. దీనికో నాకు అనుభవం. నేను వేసుకుని నమ్ముకున్న కొత్తలో నన్ను తీసుకుపోయి బల్లలో పడుకోబెట్టి ఏడుస్తూనే ఉన్నాను. ఆగకుండా ఏడుస్తా ఉంటే 4 గంటల వరకు త్వరలో కొంచెం వచ్చి నా దగ్గరికి వచ్చి కూడా చెప్పాడు ఆ మాట, కుమారుడా ఏడవకు, నేను వచ్చాను కదా, ఇక నీకేం కాదు, ధైర్యంగా ఉండు, ఏడవకు బిడ్డ అని అంటే ఆ మాటకు హృదయం నీళ్ళైపోతుంది. ఆయన మాట ఎంత బాగుంది చూడు. ఏడవకు నాకు కుమారుడా, నువ్వు ఏడవకు అని కన్నీళ్ళు తుడుస్తా ఉన్నాడు. చూడండి, మనము కూడా ఆ ప్రేమను నేర్చుకోవాలి. ఎవరైనా వ్యాధితో ఉంటే, ఎవరైనా దుఃఖంతో ఉంటే, ఎవరైనా బాధతో ఉంటే, ఈ కుల పద్ధతులు, ఈ లోక సంబంధన పద్ధతులు, కఠినత్వం, వాళ్ళకు నాకేంది, వాళ్ళు నా దగ్గరికి వచ్చారా, నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతా అనేటువంటి ఆ వ్యతిరేక స్వభావాలు మనకద్దు. అక్కడ ఆమె పిలిచిందా? ఆయన పిలవలే కదండి. ఆమె ఏడుస్తూ ఉంటే ఆ ప్రాంతానికి అటు ఆయనకు తెలుసా ఇక్కడ ఈ తల్లి ఒక్కగానొక్క కుమారుని పొడగొట్టుకొని దుఃఖ నివారణ పొందకుండా ఏడుస్తా ఉన్నది. ఒకవేళ అక్కడికి పోకపోతే ఆ తల్లి ఏమన్నా అవుతుంది. ఆ ప్రభని వేసుకొస్తే ఆడికి అమ్మ నువ్వు ఏడవద్దు అని చెప్పి అక్కడ ఒక అద్భుతం చేసి ఏడవద్దని ఆయన ఓదార్చేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన ధైర్యపరిచేవాడు. నీ కన్నీళ్లు తుడుస్తాడు, అక్కడ నా కన్నీళ్లు తుడుస్తాడు, నన్ను ఆదరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడవద్దని ఏడుస్తుంటే చూస్తూ నవ్వుతూ ఉండేవాడు కాదు మన దేవుడు. కనికరపడి ఆ దగ్గరికి వచ్చి ధైర్యపరుస్తాడు, ఆ కన్నీళ్లు తుడుస్తాడు. తర్వాత తన కుమారుని కూడా తిరిగి మళ్ళీ తనకు ఇచ్చాడు. చనిపోయిన కుమారుని తిరిగి మళ్ళీ అక్కడ ఇచ్చేసాడు. తర్వాత లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడున్న స్థితి ఏంటో చూద్దాం. 16వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. తండ్రి ఏమైనా అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము.
నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్న సందర్భం వేరు. ఇతనికి ధనం ఉంది, మంచి భోజనం ఉంది, ఇతనికి ఆస్తి ఉంది, మంచి డైనింగ్ టేబుల్ ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, మంచి సంపద ఉంది, వ్యవసాయ భూములు జాగలు సమస్తం ఉన్నాయి. చాలా ధనవంతుడు అంటే అన్ని ఆయన భూమి జాగలు కానీ ద్రాక్ష తోటలు బైబిల్లో కొన్ని ఉంటాయి అన్నట్టు. ద్రాక్ష తోటలు, పొలాలు, చేన్లు, మామిడి తోటలు, కార్లు, కిరాయికి ఇచ్చే రెస్టారెంట్లు, ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పటి లెక్క ప్రకారం చెప్తున్నాం మనం. ఎన్ని రకాలు ఉన్నాయో. మస్తు ధనవంతుడు. కానీ లాజరును ఒక మాట బాగా గమనించండి, లాజరుకు ఒక్క బుక్క అన్నం పెట్టలేదు. ధనం ఉన్నది, ఆస్తి ఉన్నది, ఇట్లా కూర్చుంటే అరటి పండ్లు, సేపులు, అంగులు, ధనవంతులు భోజనాలు ఎట్లుంటాయి అంటే ఈ బల్ల మీద ఇటు అరటి పండ్లు ఉంటాయి, అటు సేపులు ఉంటాయి, అటు అంగుల పండ్లు ఉంటాయి, అటు ద్రాక్ష పండ్లు ఉంటాయి, ఇటు రకరకాలు ఎన్ని రకాలు ఉంటాయి. అసలు ఆయన కడుపు గుమ్మంటూ ఉంటే మొత్తం పండ్లతో అన్ని తెచ్చుకుని ఆడేది కావచ్చు. గన్ని ఉంటాయి ఆ రీతిగా. కానీ ఈ పండు తినమంటలేరు, ఏమీ ఆ పాపం ఆ లాజరు ఆయన తిని పారేస్తే ఆ కుక్కలు తినే కాడికి కూడా పోయి ఆకలికి తట్టుకోలేక అవి తింటున్నారు. అలాంటి పరిస్థితి అక్కడ ఆయన ఎదుర్కొన్నాడు లాజర్. కానీ లాజర్ని ఎంత దిక్కుమాలిన స్థితిలో చూశాడు. అవునా కదా? మీకు అర్థమైంది ఇప్పటి సందర్భం. ఇప్పుడు లాజర్ను ఏమి తెచ్చినా నా నాలుగు నడుపుమని మళ్ళా ఎవరిని అడుగుతున్నా? ఎవరు నీళ్లు తేవాలన్నా? గమనించండి. అక్కడ చెప్తున్న మాట అదేనా కదా? మళ్ళా ఆ లాజర్ వచ్చి నాకు ఆ యొక్క నాలుక నడపడానికి నీళ్లు తేవాలి. తన వేలు అంటే ఇక్కడ చెప్తున్నాడు, అబ్రహాంతో చెప్తున్నాడు, నీ వచ్చి నాకు నీళ్లు తెచ్చిపోయామని అంటలేదు. నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చనుకుని లాజర్ను పంపము అంటున్నాడు. ఇక్కడ బాగా గమనించాలి, పాతాళంలోనికి వెళ్ళిన లాజరుకు చేసిన అన్యాయం అంతా మనకు కనబడుతుంది అక్కడ కదా? అవునా కదా? ఇప్పుడు ఆడింది ఆట, పాడింది పాట. మనం అత్తే అద్దనటం లేదు, ఆగితే రమ్మనటం లేదు, నువ్వు ఎందుకు ప్రార్థన చేద్దామంటం లేదు, ఎందుకు ఇస్తలేవనటం లేదు. సొమ్ము తెలుగులో సామెత ఉంది, సొమ్ము నాదే, సోపు నాదే, ఆస్తి నాదే, అందం నాదే, అంత మనది అన్నట్టు. టోటల్ తిన్నాడు, అంత నాది. దరిద్రపోనికి నేను నా ఇంత శ్రేష్టమైన భోజనంలో అతనికి ఇస్తానా? ఇంకేమంటారు అట్లా? అది ఎంత అని ఎన్ని రకాలన్నా. కానీ పాతాళంలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాజరు కనబడుతున్నాడు, మళ్ళీ అబ్రహాం కనబడుతున్నాడు. ఇక్కడ ఏది విత్తినావో మళ్ళీ అక్కడ చూస్తావు. మళ్ళీ అక్కడ ఆ వ్యక్తి వచ్చి నాలుక చల్లారితేనే, అంటే ఆ వ్యక్తి ఎడలను ఎలా ప్రవర్తించినావో అది మళ్ళా వాళ్ళే రావాలని కోరుకునేటువంటి పరిస్థితి ఉంది, కానీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు అబ్రహాం వచ్చి యేసుడు కాదు, లాజరు వచ్చి నాలుగు చల్లారిపారు. అంటే చూడండి, బైబిల్లో ఒక మాట మీకు తెలియజేస్తాను. ఏ వ్యక్తికి నువ్వు విరోధముగా తిరుగుబాటుతనంగా జీవించినావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కనికర పడితే అది మన సమాధాన పడాలి. అంటే క్షమాపణ కలిగిన స్థితిలో నువ్వు ఉండాలి, నీ ఇంట్లోనే కానీ బయటనే కానీ. ఆ రీతిగా అంటే ఆ రీతిగా ఇప్పుడు నేను చెప్తాను కదా, లాస్ట్ ఒక మాట చెప్తాను, ఎన్నిసార్లు చెప్పాను. ఏంటంటే నాకు సిలువ చేసింది టీవీ లాంటిది ఒకటి కనబడి, నాకు టీవీ అంటే తెలియదు కానీ అది ఈ పక్కల 2 సిలువలకు 2 మచ్చలు ఉన్నాయి, కోతలు. మా ఊరి పట్టువారు మా నడిపాను, వాళ్ళ మీద నాకు మస్తు కోపం. నేను ఇంత గొప్ప దేవుని నమ్ముకున్నప్పుడు నువ్వెంత, నీ బతికెంత, నీ దగ్గర నేను క్షమాపణ అడుగుతానా? ఎట్ అవుట్ అంటాను నా మైండ్లో.
కుదురుతలేదు, అస్సలు ఒప్పందం కుదురుతలేదు. కుదరకపోతే అది ఆ మచ్చలు పోవు బిడ్డ అని దేవుడు అంటాడు. ఈ మచ్చలు తీసేది ఏమంటే పోతలేదు. అందుకని అక్కడికి వెళ్ళి క్షమించు, నేను నీకు విరోధంగా ప్రవర్తించానని ఒప్పుకున్న తర్వాత నీ మచ్చలేదు. హల్లెలూయా. మీకు ఎట్లా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఎవరితోటైనా కానీ భోజనం ఉంది కదా అని బీదవాడు కనబడితే వాడిని దిక్కుమాలి వాడిని పెట్టకుండా ఉండాలి. డబ్బు ఉంది కదా అని అంత నాది అనుకోవాలి, ఏదో కొంత వరకని నేను చెయ్యాలి. తర్వాత ఆహార ధాన్యాలు అన్ని రకాలు ఉన్నాయని అంత మనదే కాదు, ప్రజలకు ఇవ్వాలి. ఆకలితో అలవాటించిపోయే వారికి అందరు చెయ్యాలి. దేవునికి ఇచ్చేది ఎందుకనంటే ఇచ్చుటానికే. బైబిల్లో ఒక మంచి మాట, ఉచితంగా పొందితిరి కనుక ఉచితంగా ఇవ్వడి అని. మన దుకాణం పెట్టారు, మన దుకాణం పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేమైతే కష్టపడితే నచ్చింది అని మనం అనుకుంటాం. అపొస్తలుడైన పౌలు దగ్గరికి పోయి, పౌలయ్య ఈ పని అంతా ఇంత రాత్రి బగలు ఇంత శ్రమలు పడుతున్నావు కదా, ఇది నువ్వే పడుతున్నావు అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? దేవుడు నాకు అనుగ్రహించిన ఆ కృపనే ఈ ప్రయాస పడుతుంది కానీ నేను కాదు అంటాడు. హల్లెలూయా. అదే మనమైతే నేనే చెప్పిన సత్యవా లేదని కలిసిన పొద్దుటి నుంచి ఇప్పటిదాకా నేనే పని చేసిన కొంచెం ముందు రావద్దని నేను అన్నాక నాకు గుర్తొచ్చింది. అయ్యయ్యో గిట్టెందుకంటే అదే పౌలయ్య అంటే మన పౌలయ్య కాదు, మన దగ్గర పౌలయ్య అన్నాడు. అయితే మన అపొస్తలుడైన పౌలు ఆ పౌలయ్య గారి దగ్గరికి పోయి అడిగితే మేము ఆ పౌలయ్యని ప్రేమతో పిలుచుకోవడానికి మా దగ్గర కూడా పౌలయ్య అని పెట్టుకున్నాం పేరు. కనుక ఆయన అడిగితే ఆయన అంటాడు, ఇంత కష్టపడింది నువ్వు ఎంత కష్టపడ్డవయ్యా అని ఒకవేళ నేను అడిగితే, బ్రదరు నేను కష్టపడ్డాను నువ్వు అంటున్నావు కానీ దేవుడు నాకు కృప ఇచ్చాడు, ఆ కృప ఎంత కష్టపడుతుంది నేను కానే కాదని. అందరికి అర్థం కాలేదనుకుంటే దేవునికి మహిమ కలుగును కాక. అంటే మనం ఎంత కష్టపడాలా చూడండి కదండి, ఎంత కష్టపడాలి మనం, దేవునికి మహిమ కలుగును కాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఎవరి దగ్గర క్షమించకుండా కనికరించకుండా ప్రవర్తించుడో ఆ ధనవంతుడు మళ్ళా ఆ లాజరు వారిని ఆ విశ్రాంతి పొందేటువంటి పరిస్థితి పాతాళంలో కూడా కనబడుతుంది. కనుక తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు, మంచి చేసేవారు మంచి చేస్తూనే ఉండాలి. అది మన పని, అది వాళ్ళ పని, అంతే కదా. వాళ్ళు మారిన తర్వాత ఒకవేళ అర్థమైతే అయ్యో ఎంత తప్పు చేసేంత కాలము అని పక్షతాపాలు, వాళ్ళకి ఆ మారు మనసు రావాలి, వాళ్ళకి ఆ పక్షతాపాలు రావాలి. అచ్చరాక అట్లనే ఉంటుంది. కనుక కానీ మన వంతుగా మాత్రము కనికరపడాలి. ఇక్కడ దేవుడు కనికరపడ్డాడు. ఇప్పటిదాకా ఇక్కడ విరోధంగా ప్రవర్తించి కనికరించకుండా జీవించిన ధనవంతునికి ఏ వ్యక్తి ఏడలైతే కనికరం లేకుండా ప్రవర్తించడో ఆ వ్యక్తి కనికరమే రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఏదో పాట ఉంది కదా, కానీ కనికర పూర్ణుడు అనే పాట ఉంటుంది. మనోహర ప్రేమ గునిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమ గునిలయుడా, నీవే నా సంతోషకారము, సర్వ సంపదలకు ఆధారము, నీవే నా
యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. యేసయ్యా ఈ మాట మీదే రాసినట్టుంది. కనికర పూర్ణుడు ఆయన. ఎలాంటి వాడు ఆయన? కనికర పూర్ణుడు. లాస్ట్ వచ్చిన తర్వాత ఇంకొక విషయం మనకు చెప్పకుండా దేవుడు విడిచిపెట్టలేదు. ఎవరిని నువ్వు కనికరించకుండా ఉన్నావో, ఒకవేళ చనిపోయిన నువ్వు అక్కడ ఆయన కనికరం పొందుట కొరకు నువ్వు ప్రయత్నం చేయవలసి వస్తుంది కనుక అక్కడ దాకా పోయినాక ఎందుకు అడగాలి కదండి? ఇక్కడనే అడిగితే నేయం, ఇక్కడనే అడిగితే నేయం కనుక ఇక్కడనే మనం అడుగుదాం. చిన్న ప్రార్థన. యేసు ప్రభువానికి వందనాలు. ఈ దినమున మీరు మాతో మాట్లాడిన మాటల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. నీవు కనికర పడ్డావు తండ్రి, నీకు వందనాలు. యోసేపు మీద నువ్వు కనికరపడి దేవా అతని అందు అయా నాన్న నీకు స్తోత్రాలు. ఆ జైలు అధికారికి కర్ణ పుట్టించే విధంగా సహాయం చేసినావు. దయగల తండ్రి అయా చెదిరిపోయినటువంటి వారి ఏడలను కనికరపడి వారిలో రోగులైనప్పుడు స్వస్థపరిచినావు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు. కుష్ఠ రోగుల ఎడల అందరి చేత నిరాకరించబడిన ఎడల వారి ఎడల కనికరపడి వారిని స్వస్థపరిచిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా కుమారుని కోల్పోయి దుఃఖముతో అయ్యా గుండె పగిలి రీతిగా ఏడుస్తున్న ఆ తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు ఏడవకని చెప్పి ఆదరించినావు తండ్రికి స్తోత్రాలు. దయగల దేవా అయ్యా మరి ఒక్క విషయం కూడా నువ్వు చెప్పకుండా మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎవరి ఎడల కనికరం లేకుండా నువ్వు ప్రవర్తించినావో పాతాల మందు కూడా అక్కడ కనికరం కోరవలసిన పరిస్థితి వస్తుంది కనుక అక్కడ దాకా పోనివ్వకూడదు. ప్రాణాలతో ఉన్నప్పుడే ఆ వ్యతిరేక స్వభావాన్ని తొలగించుకొని సమాధానముతో ఉండు, కనికరించు, క్షమించమని చెప్పినావు దేవా. ఈ మాటలు మేమందరం విన్నాము దేవా. ఈ రోజు నుంచి మేము ఆ రీతిగా ఉండడానికి దేవా సహాయం చేయండి ప్రభా. యేసయ్యా కృప చెప్పండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకరు ప్రార్థన చేద్దాం.